హృదయాకాశమున చూతురు. అయినటువంటి వాళ్ళందరూ మనసులోనే పరమేశ్వరుని చూస్తారు, తరువాత పరమేశ్వరుని చేరుతారు. జ్యోతిర్మయుడు అగు ఆ పరమేశ్వరుని పొందుటకు నిత్య సత్యభాషణము ఇవి ఉండాలి. సత్యముగా మాట్లాడేటటువంటివి మన భాషలు ఉండాలి. దుష్ట పనులు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మాటి మాటికి ద్వంద్వ సహనము, సుఖ దుఃఖాది ద్వంద్వములను సహించుట, యథార్థానుభూతి, అఖండిత బ్రహ్మచర్యమును సాధనములు ఇవన్నీ పాటించాలి. బ్రహ్మచర్యము లేకుండా ఇష్టానుసారముగా తిరిగి బ్రతుకుతూ చెడ్డ పనులు చేసుకుంటా ఉండేవాడెప్పుడు ఆ బ్రహ్మానుభూతి పొందలేడు. సత్యమేవం జయతే నానృతం, సత్యేన పంధావితతో దేవయాన, ఏనాక్రమం తృషయో హి ఆస్త కామా యత్ర తత్ సత్యస్య పరమం విధానం. ఎల్లప్పుడూ ఒక్కటిగా నుండునది నిరాకారము. మారనిది సత్యమనబడను. వికారము అంటే ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేది, వికారము పొందకుండా ఉండేది ఒకటి అవుతుంది. అంటే అటువంటి బుద్ధి ఉండాలి. వికారం అంటే మనలో కోరికలు, రకరకాల బుద్ధులు మార్పు చెందుతాయి కదా, అది వికారము అంటాడు. మారనిది ఎప్పుడు ఒకటే పదంలో ఉండాలి, అదే సత్యం అనబడను. అది పరమేశ్వరుని స్వరూపము, ఆ సత్యమే. అది సత్యమునకు పరమావధి. సత్యము అంటే ఏందో సత్యము చెప్పేది, చూసినేది, అది ఇది అని కాదు. పరమేశ్వరుని నమ్మాలి అంటే సత్య ధర్మాలను మనము ఆచరించాలి. దాన్ని మించిన సత్యం ఇంకొకటి లేదని భావం. లోకమున తాను ఏది ఎట్లు ప్రమాణాదుల మూలమున తెలిసికొనునో దాన్ని అట్లే ఇతరులకు చెప్పుట సత్యమనబడను. దానికి భిన్నమైనది అనృతము అంటే అబద్ధము అగును. సత్యస్వరూపమగు బ్రహ్మతత్వము సదా ఒక్కటిగా ప్రకాశించును. అనృతము బాధితమగును అంటే అబద్ధాలలో బతికేదంతా బాధలు తెచ్చుకోవడానికే. కావుననే విద్వాంసులు సత్యభాషణమున నిష్టగలవారై వేద విహిత కర్మములను ఆచరింతురు. అది ఏ వారి మార్గము. సత్యభాషణముతోనే ఋషులు ఆప్తకాములైరి. ప్రాప్తవ్యము శాశ్వతానందము విధానమునగు పరమతత్వమును పొందిరి. కావున మోక్ష సాధనములలో సత్యము ఉత్తమ సాధనం. బ్రహ్మతత్వము జగత్తునందలి గొప్పవి అయిన ఆకాశాదుల కంటేనూ గొప్పది.